వాట్సాప్ గ్రూపుల్లో లోకల్ వార్ ఇది అసలు ముచ్చట. విలేజ్ గ్రూపుల్లో వాదోపవాదాలు, స్టేటస్లు, వీడియోలే అస్త్రాలు, పేలుతున్న పంచు డైలాగ్స్, మీమ్స్, పేరడీ సాంగ్స్, జోరుగా రీల్ పాలిటిక్స్, కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటున్న అడ్మిన్లు అంటూ ఇక ఆగరిగా. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకొక లెక్క. మీకు విషయం చెప్పాలనా, నా పర్సనల్ విషయమే చెప్తా. మా గ్రామంలో, మా విలేజ్ లో కూడా నేను బీఆర్ఎస్ కి అనుకూలంగా మాట్లాడింది ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు వేసేసుకుంటారే ఉంటారు. ఇక ఆ వీడియోను మామూలుగా వైరల్ చేయరు, ఇక దునియా వైరల్ చేసేస్తారు. ఒకవేళ నేను ఎప్పుడన్నా కాంగ్రెస్ కి అనుకూలంగానో రేవంత్ రెడ్డి రుణమాఫీ మొత్తం కంప్లీట్ చేస్తే బాగుంటుండే, బట్ అయిన కాడికి నయమే అని ఇట్లా నేను అంటినా ఆ వీడియోని ఫుల్ గా వైరల్ చేసి పడేస్తారు. దబన బీజేపీకి ఉపయోగకరంగా ఉందనిపిస్తే ఆ వీడియోని వైరల్ చేస్తారు. నా వీడియోని అడ్డం పెట్టుకుని వాళ్ళు కొట్లాడుకుంటా ఉంటారు. ఇక నా వీడియోని వీళ్ళు వేస్తారు, నా వీడియోని వాళ్ళు వేస్తారు. పాత అట్లుంటాయి, కొత్త ఇట్లుంటాయి అని చెప్పి ఇక ఇప్పటిది అప్పటిది అన్ని కలుపుకుంటా వీడియోలు అన్ని షేర్ చేస్తారు. నా సొంతదే నేను చెప్పేది, నాకు సంబంధించినటువంటి నా వీడియోలే మా విలేజ్ లా విపరీతంగా వైరల్ చేస్తూ ఉంటారు. గ్రామంలో వాట్సాప్ గ్రూప్ లో నేను కూడా ఉంటాయి కదా, ఇటుకెళ్ళి అటు అటుకెళ్ళి ఇటు, వీళ్ళ కౌంటర్కి వాళ్ళు, వాళ్ళ కౌంటర్కి వీళ్ళు చేస్తారే ఉంటారు. ఇక లాస్ట్కి అయితే మొన్న ఒక ఆయన అయితే నన్ను తిట్టిండి. ఇక ఆయన అంతకంటే ముందు మళ్ళీ బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ లోనే ఉన్నాడు. అరే నేను విద్యార్థులు చచ్చిపోతా ఉన్నారు, నోటిఫికేషన్ లేవి, ఉద్యోగాలు ఏవి, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి సంబంధించి మళ్ళీ జీతవత్యాలు లేవి అని చెప్పి అడిగితే, అది ఆవేశంగా అడిగితే ఆయన నన్ను ఏదో ఒకటి అనిపాడేసిండు. ఇప్పుడు ఆయన గురించి సబ్జెక్ట్ కాదు కానీ అన్నాక ఇక తర్వాత మళ్ళీ ఇటు పక్క లేకబడ్డారు. మీరు వీకింది ఏంది, మీరు చేసింది ఏంది, మీరు ఏంది, మీ పంచాయతీ ఏందని ఒకళ్ళ మీద ఒకళ్ళు. మరి ఆయన ఏమన్నా శుద్ధ పూసరా అంతకుముందు? మరి నిజంగా నికార్సైన ఒకే పార్టీ నాయకుడు అంటే కాదు. ఎటు పడితే అటు ఇట్లకెళ్ళి అట్లా అటకెళ్ళి ఇట్లా గోడ మీద పిల్లులు లేకుండేటోళ్ళు అంతా మనల్ని మాట్లాడేటోళ్ళే అని ఇలా చాలా మంది అనుకుంటా ఉన్నారు. సో నేను కూడా అదే చెప్పిన, అట్లా కాదన్నా మీరు కూడా మరి గతంలో పార్టీ, పొద్దుగాలో పార్టీ, రాత్రి పార్టీ, ఇట్లా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఉంటే ఒక నిజాయితీగా నిబద్ధతతో ఒక పార్టీ కోసం కష్టపడు నిజంగా నికార్సైన కార్యకర్తగా గుర్తిస్తారు, నాయకుడిగా గుర్తిస్తారు. కానీ ఎమ్మెల్యే ఉంటే అట్లా, ఇంకో ఎమ్మెల్యే ఉంటే ఇట్లా, ఇటు ఉంటే ఇటు, అటు ఉంటే ఇటు, ఇట్లా మీరు కూడా నాటకాలు ఆడుతూ ఉన్నారు కదా. మేము ఎప్పుడైనా ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు ఏమడుగుతారు? కేసీఆర్ ఉన్నప్పుడు ఏమైనా దళిత ముఖ్యమంత్రి, ఏమైనా 3 ఎకరాలు, ఏమైనా రిజర్వేషన్లు, ఏమైనా నిరుద్యోగ భృతి అని అడిగినట్టే ఇప్పుడు కూడా తులం బంగారం అడుగుతున్నారు, స్కూటీ అడుగుతున్నారు, నిరుద్యోగ భృతి అడుగుతున్నారు. దాంతో పాటు మరి మీరు ఇస్తా అని చెప్పినటువంటి 100 రోజులు చేస్తాను 6 గ్యారెంటీలు అన్నీ అడుగుతున్నారు. అడిగినప్పుడు మేము అడగన్నా అడగొద్దా? మేము వాళ్ళని యాడ్ చేయాలన్నా యాడ్ చేయొద్దా? చెప్పే పని మాది, బాధ్యత మాది. ఆ విషయాలు కొంచెం ఒక్కోసారి ఒక్కో రకంగా చెప్తాం. ఎందుకోసం అంటే దాని టెంపర్మెంట్ని బట్టి ఆ సిచ్యువేషన్లో అది చెప్తే కరెక్టా కాదు. ఇప్పుడు రైతు బంధు పడాల్సిన టైం కానీ పడలేదు, బరాబర్ గట్టిగా అడగాలి. ఎందుకు అడగొద్దు రైతుల కోసానికి? సో రుణమాఫీ నడుస్తూ ఉంది, మధ్యలో కొంతమందికి కాలేదు, మరి వాళ్ళ గురించి గట్టిగా అడగన్నా అడగద్దా? ఇప్పుడు తులం బంగారం గురించి గట్టిగా మాట్లాడితే వస్తుందా? అది వచ్చేది కాదు, పోయేది కాదు. వాళ్ళకు కూడా ఎరక, వీళ్ళకి కూడా ఎరక. కాబట్టి అది కాదు, అవుతున్న దాన్ని అడగాలి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఫిల్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వాన్ని ప్రజల తరపున, అట్లే విద్యార్థుల తరపున, నిరుద్యోగుల తరపున అడగన్నా అడగొద్దా? సో అట్లాంటప్పుడు ఆ నిరుద్యోగుల తరపున ప్రశ్నించినప్పుడు అట్లాంటివి వస్తాయి. కానీ వాట్సాప్ గ్రూప్లలో అయ్యే లొల్లి పంచాయతీ మామూలుగా ఉండదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక ఇయ్యాలటి నుంచి ఒక లెక్క. ఎందుకంటే నామినేషన్ల పర్వం అయిపోయింది. ఇక ఇయ్యాలటి నుంచి ఇక ఈ వారం 10 రోజులు దున్నుకుంటారు. ఇక వాట్సాప్ గ్రూప్లలోనే ఉంటుంది ఉద్యమం మొత్తం, వాట్సాప్ గ్రూప్లలోనే ఉంటుంది ప్రచారం మొత్తం. గ్రౌండ్లో తక్కువ ఉంటుంది ప్రచారం, గ్రూప్లలో ఎక్కువ ఉంటుంది. గ్రౌండ్లోనేమో తాయిపించుకుంటా తినిపించుకుంటూ తిరుగుతారు, ఇక దావతులు పెట్టుకుంటా. గ్రూప్లలోనేమో నీతులు మాట్లాడతారు. ఇక ఇంట్లోనే మొదలవుతారు కొంతమందిగా. ఇక అపర మేధావులు వెళ్తారు ఇక ఇళ్ళకెళ్ళి, గ్రూప్లకి వెళ్ళి. మీరు చూడరు ఇక నిన్న మొన్న యాడుంటాడో తెలియదాడు, ఇప్పుడు అచ్చిగా చెప్తాడు. ఇక మన గ్రామంలో మంచినీరు సరిగా రావట్లేదు, మన గ్రామంలో డ్రైనేజీలు సరిగా నిర్వహించట్లేదు, సాఫ్ చేయించట్లేదు, మన గ్రామంలో అభివృద్ధి కుంటుపడ్డది, మన గ్రామం మొత్తం అవినీతి మయమైపోయింది, మన గ్రామంలో గతంలో పనిచేసిన సర్పంచులంతా దున్నుకున్నారు, దండుకున్నారు, పని చేయలేదు అని చెప్పిగా ఇప్పుడు నీతి మంత్రులు వెళ్తాడు. అంతకంటే ముందు ఎన్నడన్నా మాట్లాడినోడు ఉంటే పర్వాలేదు, ఎప్పటికీ ప్రజా సమస్యల మీద మాట్లాడినోళ్ళు పెడితే పర్వాలేదు. ఇక ఎన్నడు మాట్లాడినోడు ఇలా ఇక బయటికి వెళ్తాడు, ఇక బయలు వెళ్తాడు. ఇక నేనెట్లా వెనకబడిపోతాం మళ్ళా? ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడకపోతే నన్ను గుర్తించరని చెప్పి ఆయన ముందరికి వస్తాడు. ఇక ముందరికి వచ్చి గ్రూప్లలో చాటింగ్ చేస్తాడు. ఇవ్వాలిగా నామినేషన్ వేయడం చేత కాదు, పోటీ చేయడం చేత కాదు, గెలవడం అసలుకే చేత కాదు. కాకపోతే వాట్సాప్ గ్రూప్లలో నీతులు చెప్పుడు మాత్రం మస్తు మందికి చేతనవుతుంది. ఇక చాలు చేస్తారు. ఇక ఒకరి మీద ఒకడు దమ్ముంటే నామినేషన్ వేస్తే ఎరకైతుంది. వానికి ఎరక నామినేషన్ వేసినోనికి గుండెదడ ఏంటిదో తెలుస్తుంది, వానికి ఎరకైతుంది నొప్పి అంటే ఏంటిదో, బాధ అంటే ఏంటిదో. లక్షల రూపాయలు ఖర్చు అయినాక రేపు గెలుస్తామా ఓడతామా తెలియకపోతే ఆయనకు ఉంటుంది అసలు నొప్పి. మీకేముంటుంది? మీదేం తాడా బొంగరమా, నెత్తా కత్తా, మనది ఏమున్నది మన చేతిలో? ఏమన్నంటే ఇక మెసేజ్లు పెట్టాలి. ఇక చూసుకోరు. ఇక ఎవడరా చేసింది మన గ్రామానికి ఇప్పటిదాకా, ఎవడేం బీకిండు, ఎవడేం చేసిండు, చెయ్యాలి ఇది అది. ఇక వాడు నిలబడితే తెలిసేది, వానికి అర్థమయ్యేది దాన్ని నొప్పి ఏందో. కాకపోతే ఇక మస్తుగా చెప్తారు. ఇక చూసిరు కదా ఏలటి నుంచి ఒక లెక్క. నిజంగా సర్పంచ్ అభ్యర్థుల గోస మామూలు గోస కాదు. నేను ఇప్పటిదాకా అసలైన ఎన్నుకోండ్రి, కరెక్ట్ ఎన్నుకోండ్రి, నిజంగా మిస్ చేసుకోకుండ్రి అని చెప్పి అన్నా కదా. ఇప్పుడు ఒకసారి అలా బాధలు చెప్తా. అభ్యర్థి నిలబడడానికి ప్రయత్నం చేస్తే ఫస్ట్ ఇంట్లోనే ఒప్పుకోరు వద్దు
పైసలు లేవు, అవసరమా, సమస్యలు ఉన్నాయి, మనకు ఇన్కమ్ తక్కువ ఉంది, మళ్ళీ ఇబ్బందులు అవుతాయి, గ్రామంలో మళ్ళీ కోసుక తింటారు నిన్ను. ఆల్రెడీ రేవంత్ రెడ్డి కోసుక తిన్నారు కానీ నా దగ్గర పైసలు లేవని చెప్పినాక నేను కోసుక తింటారని చెప్పినాక ఫస్ట్ ఇంట్లో గెలవాలి, ఇంట్లో గెలిచి ఇంట్లో ఒప్పించుకొని బయటకు రావాలి. లేడీస్ రిజర్వేషన్ అయితే ఇంకా డబుల్ కష్టం. ఇంకా అది ఆమెను ఒప్పియాలి. ఫస్ట్ ఆమెను ఒప్పియాలంటే ఇక ఎన్ని రోజులు ఆమెను బతిలాడాలను అది వేరే విషయం మళ్ళీ, ఎందుకంటే ఆమెకు మంచి అభిప్రాయం ఉంటుందో ఉండదు ఇవన్నీ తెలుసుకోవాల్సి వస్తుంది. తర్వాత ఒకవేళ ఇక ప్రచారంలో తిరిగేటప్పుడు ఎవరిని బతిమలాడుకుందామా, ఎవరిని బామాలుకుందామా, ఎవరిని గదవలు పట్టుకుందామా అర్థం కాదు. మామూలు గోస కాదు ఇక అభ్యర్థులది, మామూలు దుఃఖం రాదు. ఎందుకంటే ఎన్నడు ఒకరికి దండం పెట్టినోడు, ఒకవేళ ఆల్రెడీ ఎప్పటికీ ప్రజాసేవలనే మునిగినోడు వేరే, కానీ ఎన్నడు దండం పెట్టినోడు ఇక దండం పెట్టుకుంటూ తిరగాలంటే మామూలు బాధ కాదు. ఎందుకంటే సినిమాకి సంబంధించిన దాన్ని కూడా చాలా ట్రోల్ చేస్తారు. సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు సినిమాలో ప్రకాష్ రాజ్ నడుచుకుంటూ పోతుంటే ఇగో ఎలక్షన్లకు ముందు ఇట్లుంటారు, ఎలక్షన్లు ఇట్లా అయినాక అయిపోతారని పోకిరి సినిమాలని డైలాగ్ చూపిస్తూ ఉన్నారు. సో ఎన్నికలకు ముందు ఇక ఏ పిల్లగాడు కనబడ్డా తమ్మి మంచుకున్నావురా, యాడ సావైనా ఆ సావుకాడ మొత్తం ఉండాలిగా, మొదలైనప్పటి నుంచి మొదలు పెడితే లాస్ట్ ఇంట్లోకి పోయేదాకా అలా తోలిచ్చేదాకా, ఆడ అగ్గిపెట్టి వచ్చిడా తోలిచ్చేదాకా పాపం అలా తనలాడుతూనే ఉండాలి, అందరితో ఉండాలి. మళ్ళీ ఆ రోజు భోజనాలు అవసరమైతే మళ్ళీ భోజనాలు కూడా అరేంజ్ చేయాలి. ఏ హోటల్కో చెప్పి పంపి ఆ ఇంటికి ఆడ సంఘం నాయకులు అందరూ కలిస్తే ఆడనే అవకాశం ఉంటుంది కాబట్టి అరే సాయంత్రం చలో ఇట్లా చెప్పుకోవాలి. ఇట్లా నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ అభ్యర్థుల కష్టాలు, పైసలు పెడతారు, గ్యారంటీ ఉండదు, భయం అవుతుంటుంది, లోపల డగడగ అంటుంటుంది, పైకించి అధినాయకుని ఆశీస్సులు ఎవరికి అర్థం కాదు. మళ్ళీ అదొక పంచాయతీ ఉంటుంది. ఇక్కడ ఒక్క పార్టీలోకి వెళ్ళి ఇద్దరు ముగ్గురు వేస్తారు, పైకి వెళ్ళి చూస్తే ఎవరికి ఆ భయం ఇచ్చిండో తెలియదు, అదొక దుఃఖం. మళ్ళీ నాకు ఏడ పెడుతుర్రా అని చెప్పి మళ్ళీ ఇది దాటితే మళ్ళీ నెక్స్ట్ ఏందో పరిస్థితి తెలియదు, ఫ్యూచర్ ఏందో తెలియదు. ఇట్లా ఆగమాగం ఉంటుందంతా. సో పైసలు పెట్టినా గెలుస్తారన్న నమ్మకం లేక అభ్యర్థులంతా కూడా ఆగమాగం అయిపోతుంటారు. ఇక కొంతమందిని ఎంటేసుకొని తిరగాలి, ఆ కొంతమందిని గ్యారంటీగా ఉంటాడు. వాడు పొద్దుగాలు ఒక దగ్గర ఉంటాడు, రాత్రి ఇంకో దగ్గర ఉంటాడు, ఇళ్ళకెళ్ళి ఆడలో పోతాడు, ఆడకెళ్ళి ఇళ్ళ పోతాడు, ఈడ చేస్తున్న పనులు ఆడ చెప్తారు, ఆడ చేస్తున్న పనులు ఈడే చెప్తారు. వీళ్ళతో కూడా కొంచెం పంచాయతీ ఉంటుంది, వీళ్ళని కూడా జాగ్రత్తగా చూసుకోరు. ఏదంటే ఓపెన్గా చెప్పకూరి, ఎక్కడిదక్కడ సెడి చేసుకోరు తప్ప 10 మందిలో చెప్తిరా ఆగమైపోయినట్టే. దీని తర్వాత ఇక ఎన్నికల దాకా వాళ్ళని మేపాలి. ఇక ప్రజలు కూడా మామూలు కాదు సుమా, ప్రజలు నిజంగా ఓసారి తెలివి చూపించేస్తారు. వాడు ఇన్ని రోజులు ఏంటంటే దండమన్న పెట్టిండా రాని కొడుకు, నిజంగా అత్తగారి మీద అలిగినట్టే అలుగుతారు. ఇక ఇప్పుడు పబ్లిక్ కూడా ఓట్లు వేసేటోళ్ళు కూడా ఇక నిజంగా అత్తగారు లేకపోతే సొంత బామ్మర్ది మీద అలిగినట్టే ఉంటుంది. అలా ఒకవేళ అభ్యర్థికి ఇట్లా దగ్గరకు వస్తే ఇక చూడాడు, ఇక ఇట్లా మాట్లాడి వాడే వచ్చి పలకరియాలి. మొదలు పలకరిచ్చినాక మళ్ళా ఏమైనా పలానా నాడు పలానా పని మీద వస్తే పలానా టైంలో నువ్వు ఇట్లా చెప్పినవులే అనగానే ఇక వానికి దుఃఖం వస్తుంటుందో దిక్కు వీని బతిలాడుకోవాలి, వీని మళ్ళీ గదవ పట్టుకోవాలి. అట్లా కాదే తమ్మి, ఆ రోజు అట్లయింది, ఈ రోజు ఇట్లయింది, నేను ఉన్నా కదా నీకు, ఎందుకంటే ఏమోనే నువ్వు అప్పుడే అట్లా చేసినావు, ఇప్పుడు ఏమోనే చూడాలి అంటాడు. ఇక చూడాలనగానే మీకు డగ్గుమంటది. ఇక ఈ చూసుట్లా రాయవాడ ఈడేంద్ర ఆయన బతిలాడుకుందాం మనస్తే చూడాలంటాడు అని చెప్పి ఇక ఆయన భయంలో ఆయన తిరుగుతూనే ఉంటాడు. ఇక నిజంగా మామూలు గోసలు కావు సర్పంచ్ అభ్యర్థులై, మామూలు బాధలు కావు. గెలిచేదాకా ఒక పంచాయతీ, గెలిచిరా ఇంకో పంచాయతీ, ప్రభుత్వం పైసలు ఇయ్యదా, ప్రజలు తిడతారా, చెప్పిన పనులు మత్తుకుంటాయా, ఏడ చూసినా నేను ఇదేపిస్తా అదేపిస్తా అన్నేపిస్తానే చెప్పాలి. మళ్ళీ ఏడ కూడా ఇది రాదు, ఇది చెయ్యా, ఇది కుదరదని రాదు. ఈ టైంలో నువ్వు ఏదన్నాడు సొంత ఇంటికి అన్న నాకు 50 సిమ్టి సంచులు కావాలంటే కూడా సరే తమ్మి చూస్తాను తప్ప నో నాతో కాదు అని చెప్పరాదు. కాదని చెప్తే కథం అయిపోయాడు. ఇక అట్లా ఎంత ఇళ్ళనే దొరికించుకుంటారు. ఇక పబ్లిక్ కూడా అన్న 10 మందిని కలిసినాం, యాడున్నావు, ఇట్లే ఉంటుందా అనేది అంటే కథం ఇక ఉరకాలిగా కుక్క లెక్క బండేసుకొని యాడుంటాడికి పోయి వాని దగ్గరకు పోయి వాడిని జరిసే బతిలాడుకొని తమ్మి మీకు ఎందుకు ఏదంటే అది ఇస్తాం, ఎట్లంటే అట్లా ఇస్తాం, మీరు జాగ్రత్త నన్నే చూసుకోరు జరా అని చెప్పి బతిలాడుకోవాల్సి వస్తుంది. గెలిస్తే ఒకటి, మరి ఓడిపోతే పుసుక్కున కథం పైసలు బాయ్, ఇటు పానం ఖరాబ్ అయిపోయి, ఇటు ఇంటోళ్ళు కూడా సావదొబ్బిరి. ఇక అందరు కలిసి మీద పడరి, అప్పుల పాలైపోతుంది. ఇక తెల్లారి నుంచి బయట తిరుగుదామంటే ఇజ్జతవాయ్, ఓడిపోయిన ఇజ్జతాయ్, ఇటు పక్క ఇంట్లో ఒప్పుకోరాయ్, బయట తిడతారాయ్. వీళ్ళు చాలా మంది గెలిచిన వాళ్ళు ఏమన్నారు, ఇక ఓడిన మీద పడతారు. ఇక చెప్తే ఇన్నావురా, చెప్తిన్నావా, నేను చెప్పినా కదరా నీకు, నీతో కాదురా, అరే నీతో కాదు బిడ్డ, ఎందుకు పోయినవరా, ఎందుకు పోతున్నావురా అంటే ఆగినవరా ఇన్నావురా అనుకన్నా అని చెప్పి వానాగం చేస్తారు. ఇట్లా రకరకాల కష్టాలు ఉంటాయి సర్పంచ్ అభ్యర్థులై. నిజంగా సర్పంచ్గా దమన ఓడిపోయినా కూడా అసలైన నాయకుడైతే నిజంగా ఆ నాయకుడు గనక కొంత ప్రజల పట్ల ప్రేమ ఉండి లేదా గ్రామం పట్ల అభివృద్ధి పట్ల కొంత కన్సర్న్ ఉంటే తర్వాత ఎంపీటీసీగానో జెడ్పీటీసీగానో ఇండిపెండెంట్గానో ఏదో రకంగా వేస్తే గెలిపిరు తప్ప ఖరాబ్ చేయకూరి. ఇలా పోయిన అవతల 1-2 అవకాశం ఉంటే పిఎస్సిఎస్ చైర్మన్ లాగా మత్తుగా అవకాశాలు ఉన్నాయి, ఎన్నో అలా గెలిపించారు తప్ప ఆ 3-4 ఆగం చేయకూరి. పబ్లిక్ ఆగం చేస్తారు ఇదే టైం కాబట్టి సందుల మందని ఇక పబ్లికే ఇప్పటిదాకా వాళ్ళు ఆడిచ్చారు కదా. ఇక వీళ్ళకి ఏం కోపం ఉంటుంది అంటే, నేను రోజు చెప్తుంటా కదా, నాయకులు రోజు ఆడిస్తారు కదా, నాయకులు రోజు ఏమ్రా అట్నే ఉంటుందా ఇట్నే ఉంటుందా అనుకుంటా బయట తిరుగుతారు కదా. ఇక ఇప్పుడు బతిలాడే టైం కాబట్టి అత్తగారి మీద అలిగినట్టు వాళ్ళు కూడా వీళ్ళు బరాబరాలతో అని వేయించుకుండే, వీళ్ళు పుసుక్కున ఇంట్లో కూర్చొని
అన్న నేను కాడ కరెంటు బిల్లు కట్టేస్తాను మళ్ళీ మాట్లాడతా అంటే అవును నువ్వు నిలబడతావు నేను కట్టించేస్తా అరే పోయిరాపోరా అని ఒకటి బండిచ్చి తోలుతాడు పైగా పైసలు కూడా ఈయన ఇస్తాడు ఆ 800 రూపాయలు 1000 రూపాయల కరెంట్ బిల్ కట్టేది కూడా నువ్వు కూర్చో నేను బాబు మాట్లాడదాం మనం మాట్లాడదు మన ఇంట్లో 6 రోట్లు ఉన్నాయి మాట్లాడు అరే పోయిరాపోరా అని కరెంట్ బిల్ కట్టిపిస్తాడు ఇట్లా రకరకాలుగా దావతులది అయితే లెక్క లేదు పత్రం లేదు దీంట్లో ముచ్చట ఏంటంటే 2.5 లక్షల లోపు ఖర్చు పెట్టానట 5,000 కంటే పైన ఉన్నటువంటి ఎవరైతే గ్రామాలు ఉన్నాయో ఆ 2.5 లక్షలల్లా మొన్న నామినేషన్కి అయిపోయినాయి ఒక్కొక్కరికి నాకు తెలుసు కొన్ని మండలాలల్లో నామినేషన్ ఆడే 2 లక్షలు ఎగిరిపోయినాయి రాత్రి కూర్చోబెట్టి పొద్దుగల తినబెట్టి కథం అయిపోయాయి రాత్రి కూర్చోబెట్టి మధ్యాహ్నం తినబెట్టి ఆ పైసలు 2 లక్షలు ఎప్పుడో దాటిపోయినాయి వీళ్ళట ఎలక్షన్ కమిషన్ చెప్తుంది చాయ్కి 8 రూపాయలు ఖర్చు పెట్టాలట చికెన్ బిర్యానీకి 140 రూపాయలు ఖర్చు పెట్టాలట అది మొత్తం 2.5 లక్షల లోపట్నే ఖర్చులు కావాలన్నట అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టద్దట పెడితే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారట నమ్మొచ్చునా నమ్ముదామా ఇక చూడు ఇంకా గమ్మతుంటది ఈ వార్త ఇగో విలేజ్ గ్రూపుల్లో వాదోపవాదాలు స్టేటస్లు వీడియోల అస్త్రాలు పేలుతున్న పంచ్ డైలాగ్స్ మీమ్స్ పేరడీ సాంగ్స్ జోరుగా రీల్ పాలిటిక్స్ కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటున్న అడ్మిన్లు అంటూ పల్లెపోరు రసవత్తరంగా మారుతుంది ఇప్పటిదాకా ఒక లెక్క వీడికెళ్ళి చాలు చేస్తారు ఇక చూస్తారు ఇక దొరికిందా సందు ఇక వేసేస్తారు ఇక సుశీరా ఇగో ఇది ప్రజల పట్ల ఈయనకున్నటువంటి అభిమానం అని ఒకడు పెడతాడు లేదు ఇగో ఒకనాడు ఏం మాట్లాడిండో చూడని ఏదో పాత వీడియో తెస్తాడు ఒకడు ఇంకొకటి ఇంకేదో తెస్తాడు ఇక ఇవే నడుస్తాయి ఇక పల్లెల్లో పంచాయతీలు మామూలుగా ఉండే ఇక మీరు చూడరు ఇంకా గమ్మతుంటుంది ఇంకా కథ మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్లు పూర్తి కాగా అభ్యర్థులు ప్రచారం మొదలెట్టారు సోషల్ మీడియా వేదికగా ప్రజలను ఆకట్టుకునేలా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు అయితే పంచ్ డైలాగ్స్ మీమ్స్ పెరడీ సాంగ్స్ తో వాట్సాప్ గ్రూప్లను హోరెత్తిస్తున్నారు స్టేటస్లు వీడియోలు అస్త్రాలుగా గంటకో రీల్ షేర్ చేస్తూ సోషల్ వార్ చేస్తున్నారు ఒకప్పుడు ఎన్నికలు వచ్చాయంటే గ్రామాల్లో ఒక రకమైన కోలాహలం కనిపించేది వాల్ రైటింగ్స్ పాంప్లెట్ పంపిణీ ఇగో ఈ వాల్ రైటింగ్స్ పాంప్లెట్స్ పంపిణీ మైకుల రోజులు డప్పుల మోతలు ర్యాలీలు కనిపించేటి కదా ఇది పక్కగా ఇది ఎందుకంటే నేను 25 ఏళ్ల కింద 25-30 ఏళ్ల కింద ఎగ్జాక్ట్గా అంటే అప్పటికి సోషల్ మీడియా లేకుండే కాబట్టి ఈ గ్రూపులు ఈ కథలు ఏం లేవు కాబట్టి బయటనే ఉంటుండే ఈవెన్ ఒక 30 ఏళ్ల కింద నేను కూడా మా నాయన కూడా సర్పంచ్ ఉండే ఆ కాలంలో నేను కూడా గోడల మీద అదేదో బ్లూ ఇంక్ తోని రాసే దానికి వాళ్ళు ఆర్డర్ ఇచ్చేటోళ్ళు పోయి వాళ్ళు గోడల మీద పలానా గుర్తు మీద ఓటారు మా నాయనకి సర్పంచ్ పదవికి ఏది కుర్చీ గుర్తు వచ్చింది గెలిచిండు అనుకోరు అది వేరే విషయం కుర్చీ గుర్తుకి ఇక ఆడ రాసుకుంటూ వచ్చేటోళ్ళు గోడల మీద నేను కూడా పోయి కింద మీద ఆ బ్రష్ అందించేటోని దాని తర్వాత పాంప్లెట్లు అప్పుడు అన్ని కూడా బ్లాక్ అండ్ వైట్లో బ్లూ కలర్లో లేదా బ్లాక్ అండ్ వైట్లో సింగిల్ కలర్లో వచ్చేది ఆ పాంప్లెట్ తీసుకపోయి అతికి పెట్టాలి గోడలకి లైవ్ పెట్టాలి గోడలకు అంటేయాలి ఇవన్నీ కూడా జరుగుతుండే నిజంగా అప్పుడు అన్నీ కూడా ఇట్లాంటివి ఉంటుండే పెద్దగా గొడవలు కూడా జరగకపోతుండే అంటే నిజంగా కొంత సుహృద భావ వాతావరణంలోనే జరిగేది కొంత మంచి వాతావరణంలో ఎన్నికలు అవుతుండే అప్పుడు మందు కూడా ఇంత లేకుండే అంత కలులీల మీద నడిచిన కాలమే ఉంటుండే తప్ప ఇంత విస్తృతంగా ఏదో అంటారు కదా బెల్ట్ షాపులు ఈ షాపులు ఆ షాపులు మందు అవేం దొరకకపోతుండే సో ఆ టైంలో ఆ వాల్ పెయింటింగ్స్ పేపర్లు ఎట్లయితే స్టిక్ చేయాలో అవి వేసిన తర్వాత స్లిప్పులు పంచడం ఇట్లాంటి పనులు ఉంటుండే నేను కూడా చిన్నప్పుడు తిరిగిన మా నాయన కోసానికి చాలా చిన్నగా నేను 5th 6th క్లాస్ ఉండొచ్చు మేబీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు అదే కొంచెం అటు ఇటుగా సో ఆ టైంలో తను సర్పంచ్గా గెలిచిండు అయితే ఇక్కడ అప్పుడు ఈ ఇట్లాంటివి కనిపించేటి డప్పుల సప్పుడు అనిపించేది మైక్లలో మాట్లాడుదురు అట్లా ఇక పాంప్లెట్లు పంచుకుందరు గోడలకు అంటేద్దురు ఇవన్నీ ఉండే ఇప్పుడు ఏవి లేవిగా మొత్తం వాట్సాప్లో నడుస్తుంది ఇక కూడల వద్ద ముచ్చట్లు నడిచేవి సాయంత్రం ఇక ఉదయం సాయంత్రం రచ్చబండల కూడల వద్ద ముచ్చట్లు నడిచేవి కానీ ఇప్పుడు సీన్ మారింది ప్రస్తుతం ఊరూరా డిజిటల్ దండోరా మోగుతుంది రాత్రి 1 గంట దాకా వాట్సాప్లో నడిచేవి ఇంకా ఆడగలుస్తారు ఇంకా 10 మంది కలిస్తే కూడా 10 ఫోన్లలో వాళ్ళే చూసుకుంటారు కానీ ఆడ మాట్లాడేది ఏం లేదు ఇక ఆడ మాట్లాడేది ఏం లేదు ఫోన్లలోనే ఇక కానీ ఇప్పుడు సీన్ మారింది ప్రస్తుతం ఊరూరా డిజిటల్ దండోరా మోగుతుంది పల్లె ఓటర్ చేతిలోని స్మార్ట్ ఫోనే రాజకీయ రణక్షేత్రంగా మారింది ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సోషల్ మీడియాలో మరీ ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో చర్చలు వాదోపవాదాలు నడుస్తున్నాయంటూ ఇక విపరీతమైనటువంటి చర్చలు నడుస్తాయి ఇక చూసుకోరు ఇక లేనిపోని మేధావులంతా ఉట్టుకొస్తారు ఇక ఎక్కడెక్కడ మేధావులంతా వస్తారు ఇక ఇళ్ళకు గ్రూపులకు ఇన్ని రోజులు మాట్లాడిన వాళ్ళు కూడా మాట్లాడతారు ఆగం చేస్తారు జర్రా ఎవరిని ఈ అభ్యర్థుల్ని అసలే పైసలు ఖర్చు పెట్టుకొని ఆగంలో ఉంటాడు అని ఇంకా ఆగం చేస్తారు ఇక ఈ మెసేజ్ చూసి వాడిని గుండె డగ్ మనాలి ఇక అభ్యర్థుల వీడియోలు ప్రతి ఓటర్ ఫోన్లో రీల్స్ రూపంలో చక్కర్లు కొడుతున్నాయి అదే సమయంలో ఊరిని లూటీ చేస్తాడు కాదు ఊరి కోసం డ్యూటీ చేస్తాడు సర్పంచ్ కావాలంటూ యూత్ స్టేటస్లతో పంచ్ డైలాగులు పేలుతున్నాయి చూసిరా రీల్స్ ఒక దిక్కు వంపంగానే ఇంకొకటిగా ఊరి కోసం డ్యూటీ చేస్తాడు కావాలి తప్ప ఊరిని లూటీ చేస్తాడు కాదని ఇక సెటైర్లు వేస్తూ ఉంటారు ఇక పొలిటికల్ అడ్డాగా వాట్సాప్ ప్రస్తుతం పల్లెల్లో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి ఊరికో వాట్సాప్ గ్రూప్ పార్టీకో గ్రూప్ ఆ పార్టీలోను వర్గాల వారిగా కులాల వారిగా గ్రూపులు పెడుతున్నారు వీటితో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్ గ్రూపులను పంచాయతీ ఎన్నికల చర్చా వేదికలుగా మార్చేస్తున్నారు గతంలో రచ్చబండల వద్ద వాదోపాదాలు జరిగేవి ఊరి బాగోగుల గురించి అభ్యర్థులు మంచి చెడ్డల గురించి బహిరంగంగా చర్చించి పెద్దలు నిర్ణయానికి వచ్చేవారు మిగిలిన వారంతా అనుసరించేవారు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఒకనాడు ఏ సంఘంలోనన్నా ఒక పెద్ద మనిషి ఒప్పుకుంటే
ఆ సంఘం పెద్ద మనిషి దగ్గరకు ఈ మాట తెచ్చుకుంటే ఆ మాటకి కట్టుబడేటోళ్ళు, ఆ వెనకాల ఉన్నటువంటి 300-400 మంది 500-600 మంది ఓటర్లు ఆ సంఘం పెద్ద మనిషి చెప్తే వినేటోళ్ళు. ఇలా ఎక్కడనన్నా ఆ సంఘం పెద్ద మనిషి చెప్తే ఒక్క ఓటన్నా పడే నమ్మకం ఉందా, గ్యారెంటీ ఉందా? ఇంట్లో మనిషికి చెప్తే కూడా ఇంత ఆమె కూడా నాకు థమ్స్అప్ పంపిండు, నాకు ఇంకోటి పంపిండు, నీది నువ్వు వేసుకో నాది నేను వేసుకుంటా, ఓటు నా హక్కు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఇలా ఏడికి వచ్చింది చూడరు. సంఘంలో చెప్తే వినే కాలం కాడికి వెళ్ళి ఇంట్లో కూడా చెప్తే నడవని కాలం కాడికి వచ్చేసి దీంతో పాటు ఇంకా ఏడికెళ్ళి ఇంకా ఎట్లా వస్తాయి అనుకున్నారు మాటలు. పుసుక్కున ఓనికన్నా మాటిస్తే ఏ క్యాండిడేట్ కన్నా ఈ పెద్ద మనుషులు 4 కలిసి మాటిస్తే వేరే క్యాండిడేట్లు కనబడితే వేరే ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ సభ్యులు కనబడితే అడిగితే ఏమంటారు తెలుసా? ఇది వింటే పరిశాన్ అయిపోతారు. ఎవడే పెద్ద మనిషి, ఎవరికి పెద్ద మనిషి, వాడెట్లు ఒప్పుకుంటాడే, వాడు ఒప్పుకుంటే అయిపోయానా? ఆడు ఒక్కడేనా సంఘం అంటే? వాడేనా ఎవరికే పెద్ద మనిషి? ఆడు ఒక్కడే వేసుకుంటాడేమో, మేమంతా లేమా నీకు అని ఆయన ఇట్లా మత్పరిస్తారు. ఒరి అవ్వ ఇటు మీ అధ్యక్షుడు చెప్పినంటే కూడా ఎవరికి అధ్యక్షుడు అనే కాలంకి వచ్చింది. అరే మీరు అంత సంఘం ఒప్పుకున్నట్టునే, పలానా ఇంత అమౌంట్ కూడా ఒప్పుకున్నట్టునే అన్ని చెప్తే కూడా వాడు ఒప్పుకుంటే వాడే చూసుకోపోరి, మేము ఉన్నాగా నీకు ఎందుకని ఆయన ఆపోజిట్ క్యాండిడేట్ చేయబట్టరు. ఇట్లా కూడా ఆగమైపోతారు. ఇట్లా కూడా ఆగమైపోతా ఉన్నారు. మాట ఇచ్చినా ఒకటి ఉంది, ఇవ్వకుండా ఒకటి ఉంది. ఒకనాడు ఇస్తే గ్యారంటీ ఉండేది, ఇలా కాదు, ఇస్తే గ్యారంటీ లేదు. అది ఏంటంటే ఆడ ఏదో 10 మందికి తృప్తి కలగజేయడానికి మాత్రమే సరైన నీకు సపోర్ట్ చేస్తామంటారు. కానీ తర్వాత ఎవనాట వాడు ఆడుతుడు. తెల్లారి 4 గంటలకు దర్వాజాలు తీసి పెట్టుకుంటుర్రు ఊర్లలో. ఎన్నికల నాడు, పోలింగ్ నాడు తాన్పు జల్లే ఆడామే వెయిట్ చేస్తా ఉంది ఎవరైనా నచ్చిపోతారా అని చెప్పి. ఇట్లా దారుణం అయిపోయింది పరిస్థితి. ఇంకా ఏం చెప్తాం? ఇంకా ఆడ దాకా వచ్చింది పరిస్థితి. 50 ఏళ్ళ లోపు వారంతా ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీదే మాట్లాడుకుంటున్నారు. తమకు నచ్చిన పార్టీ లేదంటే అభ్యర్థి గొప్పలని చెప్పడం దగ్గర నుంచి ఎదుటి పార్టీ ప్రత్యర్థుల తప్పులను ఎత్తి చూపడం దాకా పోస్టుల మీద పోస్టులతో వాట్సాప్ గ్రూపులను ముంచెత్తున్నారు. గ్రూపుల్లో మొదలయ్యే కొన్ని చర్చలు చిరికి గాలివానలో వెళ్తున్నాయి. దీంతో లోకల్ లీడర్లు వాట్సాప్ గ్రూపుల ద్వారానే ఓటర్ల నాటిని పసిగట్టి అందుకు తగ్గట్టుగా ప్రచారానికి పోల్ మేనేజ్మెంట్కు ప్లాన్ చేస్తున్నారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పొలిటికల్ వార్ రచ్చలు కంట్రోల్ చేయలేక అడ్మిన్లు తలలు పట్టుకుంటున్నారు. ఈసారి మెయిన్గా పోటీకి సై అంటున్న యూత్ ఎక్కువగా కొంత వచ్చింది. గతం కంటే కూడా గతంలో ఎక్కువ మట్టుకు ఆల్రెడీ అనుభవం ఉన్నోళ్ళు, ఇంతకంటే ముందు ఏదో ఒక పదవిలో పనిచేసిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళే ముందుకు వచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే యువత ఎక్కువగా తీసుకుంటుంది అవకాశం. ఎందుకు వదిలిపెట్టాలి? ఎందుకంటే యువత బలంగా ఉన్ననాడు గ్రామమైన దేశమైన పటిష్టంగా ఉంటుంది. సో అలాంటప్పుడు యువతను నీరు గార్చొద్దని చెప్పి పార్టీలు కూడా కొంత అవకాశం కల్పిస్తూ ఉన్నాయి, పార్టీలు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నాయి. చలో అనుభవం ఏమున్నది రాబాయ్, పని చేస్తుంటే వస్తుంటుంది, మొదలు ఉరికేటోడు కావాలి, పరిగెత్తేటోడు కావాలి అనే కాడికి వచ్చేసింది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూడు, ముఖ్యమంత్రిగా ఎట్లయిండు? మంత్రి చేసిండా? ఓ ఎంపీగా, ఓ ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా చేసిండు. కానీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడు పనిచేయలే. చట్టసభలలో ఉండడం వేరే, మంత్రిగా పనిచేయడం వేరే. గతంలో ఎప్పుడైనా మనం చూస్తుంటే మంత్రిగా పనిచేసిన వాళ్ళకి తర్వాత ముఖ్యమంత్రిగానో అట్లా అవకాశాలు వస్తుండే, అట్లా చూస్తున్నాం మనం. ఎందుకంటే గతంలో చాలా మందిని చూసినాం మనం. కానీ కొద్ది మంది మాత్రమే అప్పటికప్పుడు ఎలివేట్ అయిపోయి వచ్చేస్తారు, వాళ్ళ ద్వారా పార్టీలు అవకాశం ఇచ్చేస్తే అది బయటపడతారు. కానీ మన రేవంత్ రెడ్డి అయితే గతంలో ఎప్పుడు కూడా అడ్మినిస్ట్రేషన్లో పనిచేసిన అనుభవమే లేదు, అయినప్పటికీ ముఖ్యమంత్రి అయ్యిండు. అట్లే యువకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎందుకు? బగ్గ తిడితే అయిపోయి ఇప్పుడు ట్రెండ్ ఏంది చెప్పాలన్నా? బాగా తిట్టినోడు నాయకుడు. ఇప్పుడు ఒకనాడు బాగా పని చేసినోడు, బాగా సేవ చేసినోడు, బాగా కష్టపడ్డోడు కాదు ఉంటుండే అప్పుడు, వాళ్ళు నాయకులు అయ్యేటోళ్ళు ఒకనాడు. ఇవాళ మాత్రం అవి చేసిన వాళ్ళు కాదు, బరాబ్బర్ తిట్టేటోడు కావాలి, ఎదురుగా బగ్గా రుబాబు చేసేటోడు కావాలి, గట్టిగా మాట్లాడేటోడు కావాలి, ఎదురుగా ఎదిరించేటోడు కావాలి. ప్రశ్నించేటోడిదే రాజ్యం అనే కాడికి వచ్చింది. పని చేసినోది రాజ్యం కాదు, ప్రశ్నించేటోదే రాజ్యం అనే కాడికి వచ్చేసింది. ఇగో అందుకే బతకడానికి రాజకీయాల్లోకి రావద్దు, బతుకులను మార్చడానికి రండి. నీకే చెప్తున్నా మిత్రమా, ఊరి తలరాతను మార్చే సమయం వచ్చింది. మేలుకో, గ్రామాలు బాగుపడాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి. ఒక పూటలో తినే కూరగాయలు ఏరికోరి కొంటాం. 5 ఏళ్ళు పాలించే నాయకుడిని ఎన్నుకునేందుకు ఇంకెంత ఆలోచించాలి? మనం వేసే ఓటు 5 ఏళ్ళు అన్నం పెట్టేలా ఉండాలి, కానీ ఒక్కరోజు బిర్యానీ పెట్టేలే కాదంటూ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా సోషల్ మీడియాలో జోరుగా డైలాగులు పేలుతున్నాయి. వాట్సాప్ స్టేటస్లతో పాటు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లోనూ వీటిని వైరల్ చేస్తున్నారు. ఇగో సర్పంచ్గా పోటీ చేయాలనుకునే వారిని చైతన్య పరిచేలా పాటలతో రీల్స్ చేస్తున్నారు. ముఖ్యంగా యువత సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలంటూ మద్దతు తెలుపుతున్నారు. తమ ఊరి కోసం ఏదో చేయాలనే తపనతో యువత, ఉన్నత విద్యావంతులు ఈ సర్పంచ్ ఎన్నికల ద్వారా రాజకీయ అరంగేట్రం చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఉదాహరణకు వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలో అగ్రికల్చర్ BSc పూర్తి చేసి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బానోత్తు కావేరి అనే యువతి నార్నూరు గ్రామ సర్పంచ్ స్థానం కోసం నామినేషన్ వేశారు. బీఈడీ చేసి టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న కడదరపు పద్మ అనే యువతి జందాపూర్ గ్రామం నుంచి పోటీకి సిద్ధమయ్యారు. ఇచ్చోడ సర్పంచ్ స్థానం కోసం MBA చేసిన రాథోడ్ మౌనిక నామినేషన్ వేశారు. ఉట్నూరు మండలంలోని పులిమడుగు గ్రామంలో ANM కోర్సు చేసిన సుజాత నామినేషన్ దాఖలు చేశారు. ఇలా వీరి బాటలో చాలా గ్రామాల్లో గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు బరిలో నిలుస్తున్నారంటూ నిజంగానే ఈ చక్కర్లు కొడుతున్న షార్ట్ వీడియోలు, రీల్స్ ఇదంతా మనం చూస్తూనే ఉన్నాం. కాకపోతే యువతి యువకులు ఉత్సాహంతో ముందుకొచ్చినప్పుడు వాళ్ళని ఆదరించండి. ఎందుకంటే వాళ్ళ
చైతన్యం, ఇప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి చైతన్యం, వాళ్ళకి ఊరి పట్ల ఉన్నటువంటి మక్కువ, వాటిని డెఫినెట్గా వాడుకోవాలి, వాళ్ళతో పని చేయించుకోవాలి. 4 ఏళ్ళు 10 ఏళ్ళు గ్రామం కోసం పెద్ద మనిషిగా వ్యవహరించిండనో లేకపోతే అది చేసిండనో ఇది చేసిండో అని చెప్పి అనుభవం ఉన్నదని చెప్పి ఎన్నుకుంటే ఆయన జర్ర సల్లగా ఉన్నాడు అనుకో, జర్ర ఉరుకులాడలేడనుకో, కొన్నిసార్లు అట్లా పనిచేస్తుంది, ఇట్లా కూడా పనిచేస్తుంది. కానీ కొన్నిసార్లు కొట్లాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. సర్పంచ్ అంటే అసలు ఎమ్మెల్యేలకే దిక్కు దివానం లేదంటారు కదా, ఎమ్మెల్యేల దగ్గరనే ఫండ్స్ లేవంటారు. మరి గ్రామానికైనా తెచ్చుకోవాలంటే జర గట్టిగా మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు, ప్లస్ రాజకీయ పార్టీతో పెద్దగా సంబంధం లేనోళ్ళు ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిపించుకోవడం అనేది చాలా మంచిది. తర్వాత మళ్ళీ వాళ్ళు ఏ మందులు కలుస్తారని మనం చూస్తాం. కాకపోతే కొంత వాళ్ళకి ఆ ఇండిపెండెంట్ అవి ఐడియాలజీ ఉంటుంది వాళ్ళకి. నేను ఏ పార్టీతో లేను కాబట్టి నాకు గ్రామం ముఖ్యం, నా గ్రామం కోసం ఏమైనా కావాలని ఎవరితోనైనా కొట్లాడే మనస్తత్వం ఉంటుంది కాబట్టి వాళ్ళని గెలిపించడం అనేది కొంత బెటర్. చదువుకున్న వాళ్ళని, గ్రామానికి సేవ చేస్తామని చెప్పి వెనక్కి తిరిగి వచ్చిన వాళ్ళని, డబ్బులు ఉన్న వాళ్ళని కాదు నేను చెప్పేది, డబ్బు లేకన్నా ఉన్నా ముఖ్యంగా చదువుకొని వాళ్ళకి గ్రామం పైన ప్రేమ ఉన్న వాళ్ళకి, గ్రామాభివృద్ధి పైన కొంత ఎవరికన్నా సంకల్పం ఉంటుంది కదా, చేద్దాం ఏదన్నా చేయాలి ఏదన్నా అని అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా అవకాశం ఇవ్వండి. ఇస్తే ఏముంది, ఒక 5 ఏళ్ళే కదా, ఏమో అనుకో ఇస్తున్నాం, దొంగలకి ఇచ్చినాం, లంగలకి ఇచ్చినాం, ఒకసారి కరెక్ట్ అయిన పర్సన్కి ఇచ్చి చూడండి, అవకాశం ఇవ్వండి. లేదంటే మళ్ళీ మార్చుకోవాలి. ఇంకేం చేస్తాం, 5 ఏళ్ళ తర్వాత మార్చుకోవడమే కదా మన చేతులు ఉన్నది. ఇది బాగా నడుస్తూ ఉంది ఇక ఊర్లలో.